బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతోంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికకు మొత్తం రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. ఇటు ఎన్నికల షెడ్యూల్ ని అయితే ఇటు ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఈ సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఇక అదే రోజు ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. ఇక అదే రోజు సాయంత్రం ఈవినింగ్ దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల సెప్టెంబర్లో నిర్వహించబోతున్న అవకాశం ఉంది కాబట్టి అసలు ఎవరెవరు రేస్ లో ఉన్నారనుకోవచ్చు శివ ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి? రైట్ ప్రసన్న, ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ప్రజెంట్ ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. నోటిఫికేషన్ ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదీ, అంటే 21వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేయవచ్చు. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు 25వ తేదీ లాస్ట్ తేదీ. ఇక సెప్టెంబర్ 9వ తేదీనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఎవరు పోటీలో ఉన్నారు అనే దాంట్లో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. ఇటు సెక్రటరీ పేరు వినిపిస్తోంది, మరి కొంతమంది పేర్లు రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ కూడా చెప్తున్నారు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లే అవకాశం లేదు. ఇటు జేపీ నడ్డా, కేంద్ర మంత్రిగా ఉన్న జేపీ నడ్డా ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు. ఇటు మరోవైపు అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన పదవీ కాలం కూడా ముగియబోతున్న నేపథ్యంలో ఇటు జేపీ నడ్డాకు అవకాశం కల్పిస్తారా, లేకపోతే రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ను ఇటు ఉపరాష్ట్రపతి పదవికి పంపిస్తారని చూడాల్సింది. ఇటు రాజ్నాథ్ సింగ్ వయసు కూడా ఎక్కువ అవుతుంది నేపథ్యంలో, అంటే 70 సంవత్సరాలతో ఒక నిబంధన పెట్టుకుంది కాబట్టి బీజేపీ అప్పుడు 74 ఇయర్స్ అనేవి రాజ్నాథ్ సింగ్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఈ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే రాజ్నాథ్ సింగ్ ను ఉపరాష్ట్రపతి పదవికి పంపించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరొక శశి థరూర్ పేరు కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్న శశి థరూర్ ఇప్పుడు బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటు శశి థరూర్ ను పంపిస్తారా, దీనికి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రధానంగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి గవర్నర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఇటు దానిలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. మరి కొంతమంది గవర్నర్లు కూడా దీనికి సంబంధించి పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరిని ఉపరాష్ట్రపతి పదవి వరించబోతుందని కూడా చూడవలసింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ఆగస్టు 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21న నామినేషన్లకు ఆఖరు తేదీ, 22 నామినేషన్ల పరిశీలన, అలాగే 25న పోలింగ్ ఉండబోతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇరు ఉభయ సభలు, అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న సభ్యులు ఎవరైతే రాజ్యసభ సభ్యులు కానీ, ఇటు పార్లమెంట్ లోక్సభ సభ్యులు కానీ, ఇటు లోక్సభలో 543 మంది ఉన్నారు, ఇటు రాజ్యసభలో 233 మంది, మొత్తం కూడా ఇటు పోలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఆ రోజు పోలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈలోపు ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలో ఉంటారు అనే దానికి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండబోతోంది. ప్రసన్న. శివ, ఇప్పటికే చూసుకుంటే సెప్టెంబర్ 9న అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అదే రోజు సాయంత్రం కూడా కౌంటింగ్ ఉండబోతోంది. మరి ఒకవేళ దీనికి సంబంధించి ఒక సభ్యుడు ఎన్నికైన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు? అంటే ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందనుకోవచ్చా?
అంటే మెజార్టీని బట్టి ప్రయారిటీని బట్టి కూడా ఇక్కడ అంటే ఎన్నుకునే అభ్యర్థిని బట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ పోటీ పెట్టాలి కాబట్టి పోటీ పెడుతుంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా అభ్యర్థిని పోటీలు నిలబెడతారు. ఎన్నిక అనేది డెఫినెట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నిక జరిగిన తర్వాత ఏ పార్టీకి సంబంధించి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అంటే ఇక్కడ పార్టీ పరంగా కాకపోయినప్పటికీ ఒకవేళ వ్యక్తిపరంగా కూడా కొన్ని ఓట్లు అటు ఇటుగా పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఏం జరగబోతుంది అనేది కూడా 9వ తేదీన తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటిఫికేషన్ 7వ తేదీన మొదలవుతుంది కాబట్టి 21తో నామినేషన్ పరిశీలన, 25తో ఉపసంహరణ ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ 9న ఎన్నికల ప్రక్రియ అనేది ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై 5 గంటలతో ముగియబోతుంది. అదే రోజు ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంటుంది. అంటే ఈ జూలై నెలలో ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే 21వ తేదీనే ఇటు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలోనే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి ఇక నోటిఫికేషన్ అనేది 7 నుంచి మొదలవుతుంది కాబట్టి 7ని విడుదల చేస్తారు కాబట్టి 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభం కావాల్సింది. ఈలోపే అభ్యర్థి ఎవరనేది కూడా అంటే 7వ తేదీలోపునే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఎవరు గెలుపోటములు ఎవరి వైపు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇటు బీజేపీ మాత్రం మళ్ళా బీజేపీ అభ్యర్థి ఉపరాష్ట్రపతి కుర్చీపైన కూర్చుంటారంటూ కూడా వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఎవరిని పోటీలో ఉంచబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.